ప్రైజ్ ద లార్డ్. అసలు నేను ఎందుకు పుట్టాను? అసలు ఏంది నా జీవితము? ఎటు పోతుంది? అసలు నా జీవితానికి ఒక అర్థం ఉందా? పర్థం ఉందా అని మీరు అనుకుంటున్నారేమో. తల్లి గర్భంలో రూపించక మునిపే దేవుడికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టే దేవుడు నిన్ను ఈ లోకంలోకి పంపించాడనమాట. ఇప్పుడు మనం ఒక షాప్‌కెళ్ళామండి. ఆ షాప్‌కెళ్ళినప్పుడు అక్కడ మనం ఒక డబ్బులిచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాము. ఆ వస్తువుని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, ఎందుకులే ఈ వస్తువుని పక్కకు పడేస్తామా? ఎవ్వరమైనా పడేస్తామా? ఎవ్వరం పడేయమనమాట. ఆ వస్తువుని వాడుకుంటాము. వాడుకొని పాతగిలిన తర్వాత ఎప్పుడో చూస్తాం కానీ, జస్ట్ మనం కొంచెం డబ్బులు పెట్టి కొనుక్కున్న వస్తువుని ఖచ్చితంగా వాడుకోవాలి అనే మనస్తత్వం మనకున్నప్పుడు, ఆయన ప్రాణమిచ్చి మనల్ని రక్షించుకునే యేసుక్రీస్తు ప్రభు ఒక పర్పస్ లేకుండా, ఒక ప్లాన్ లేకుండా ఈ లోకానికి మనల్ని పంపించారంటారా? మనతో ఏ పని లేకుండానే దేవుడు ఇక్కడికి మనల్ని ఇంత పర్ఫెక్ట్‌గా మనల్ని రూపించి, మనకొక మంచి పేరెంట్స్‌నిచ్చి, మంచి ఫ్యామిలీ మెంబర్స్‌నిచ్చి, ఒక మంచి స్టేటస్ ఇచ్చి మనల్ని భూమి మీద పెట్టాడంటారా? ఇంత అంటే ఇగ్నోరెన్స్‌లో మనం ఎందుకుంటామో తెలీదు. సమస్యలుండొచ్చు మన జీవితంలో. కానీ వాటన్నిటికి కుదురుబాటు కాలం ఉందండి. దేవుడు ఎందు వెయిట్ చేయండి. దేవుడితో సహవాసం చేయండి. ఖచ్చితంగా దేవుడు దానికి సొల్యూషన్ తీసుకొస్తాడు. ప్రాబ్లమ్స్ బట్టి మీ పట్ల దేవుడికున్న ప్లాన్స్‌ని తక్కువ అంచనా వేయొద్దండి. మీ పట్ల దేవుడికి ప్లానే లేదనుకోకండి. మీ జీవితాలను అంతం చేయడానికి శత్రువు యొక్క మాటలు విని అలాంటి ఆలోచనలైతే దయచేసి చేయకండి. దేవుడికి మీ పట్ల ఖచ్చితమైన ప్లాన్ ఉంది. ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ నెరవేరిన తర్వాత ఈ లోకం నుంచి వదిలిపోవాలని డిసైడ్ చేసుకోండి. అప్పుడే శత్రువు యొక్క మాటలు మీరు వినకుండా వాడి యొక్క తంత్రాల నుంచి తప్పించుకోగలరు. మరి అలా ఉందామా? ప్రైజ్ ద లార్డ్.